స్వాతంత్ర దినోత్సవానికి ముందే దేశభక్తి ఉత్సాహం అన్ని వైపులా మొదలైంది. ఏలూరుకు చెందిన షేక్ మాబూ సుబానీ గత 20 ఏళ్లుగా తన సొంత నిధులతో జాతీయ జెండాలను తయారు చేస్తూ ఫ్రీగా సప్లై చేస్తూ ఉన్నారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యపై ఉన్న అభిమానంతో ఆయన ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యపై ఉన్న అపారమైన అభిమానంతో ఏలూరుకు చెందిన షేక్ మాబూ సుబానీ గత 20 ఏళ్లుగా తన సొంత నిధులతో జాతీయ జెండాలను తయారు చేస్తున్నారు. 2005లో మార్కెట్లో కొనుగోలు చేసిన ఒక జెండాలో క్వాలిటీ లేకపోవటాన్ని ఆయన గమనించారు. ఆ అనుభవంతోనే జాతీయ జెండాకు ఎలాంటి అవమానం జరగకూడదనే ఉద్దేశంతో స్వయంగా తానే జెండాలు కుట్టడం ప్రారంభించారు. అప్పటి నుంచి లాభాపేక్ష లేకుండా ఈ సేవను నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. నా పేరు సత్యవతి. నేను వృత్తిరీత్యా మేమందరము కూడా టైలర్సే. ఈయన సుబానీ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జెండా ప్రోగ్రాంకి స్వచ్ఛందంగా మేమందరం జెండాలు కుడతాము. ప్రతి ఏటా ఆగస్టు 15, జనవరి 26 వేడుకల కోసం పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఈ జెండాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది ఏకంగా 1000 జాతీయ జెండాలను ఉచితంగా అందించేందుకు సిద్ధమయ్యారు. కేవలం ఏలూరులోనే కాకుండా కాకినాడ, రాజమండ్రి, తిరుపతి, గుంటూరు, ద్రాక్షారామం వంటి ప్రాంతాలకు కూడా జెండాలను పంపిస్తున్నారు. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్యకు వెంటనే భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. దేశం మనకేమిచ్చింది అనేది కాదు, దేశానికి మనం ఏం చేసాం. ఆయనైతే మనం జాతీయ సమైక్యత కోసం ఒక జాతీయ జెండాని అందజేస్తే అది స్వాతంత్ర సమరంలో భారతీయులను రక్షించడానికి ఒక లీడర్ లాగా పనిచేసిన మన జాతీయ జెండా అపవిత్రం కాకోకుండా నేను గౌరవంగా దాన్ని కొనటం, అమ్మటం అనే సాంప్రదాయాన్ని తీసుకురావాలి. మతాలకు అతీతంగా దేశంపై తనకున్న భక్తిని, జెండా పట్ల ఉన్న గౌరవాన్ని చేతల రూపంలో చూపుతున్న షేక్ మాబూ సుబానీ ప్రయాణం నిజంగా ప్రశంసనీయం. జాతిని నడిపి నీతిగా నిలిచిన మహనీయుల్ని మరొద్దంటున్నారు షేక్ సుబానీ. జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా జాతీయ జెండాలు రూపొందించి ఉచితంగా పంచిపెడుతున్నారు షేక్ సుబానీ. అటువంటి షేక్ సుబానీ నిజమైన దేశభక్తుడు, నేటి యువతకి స్ఫూర్తి అంటున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.